ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఖచ్చితంగా ఉంటుంది. మొబైల్ ఫోన్ మన లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది. అలానే మొబైల్ ఫోన్ లో సిమ్ ఉంటుంది. ఈ సిమ్ సాయంతోనే మనం ఇంకొక వ్యక్తిని కాంటాక్ట్ అవ్వగలుగుతున్నాం. మొబైల్లో సిమ్ కనుక లేకపోతే మొబైల్ దేనికి పనికిరాదు. ఫ్రెండ్స్ మీరు సిమ్ కార్డ్ ని చూసే ఉంటారు కదా, కానీ సిమ్ ని ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా? సిమ్ ని తయారు చేయడానికి ఏ టెక్నాలజీని వాడతారో తెలుసా? ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఫ్యాక్టరీలో సిమ్ కార్డ్ ని ఎలా తయారు చేస్తారో చూపించబోతున్నా. దాని గురించి తెలుసుకోవడం కోసం మీరు ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. దానికంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. అండ్ అలానే మీరు ఏ ఫోన్ యూజ్ చేస్తున్నారో కూడా మీ ఫోన్ మోడల్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్ ఇదే సిమ్ కార్డ్ తయారు చేసే ఫ్యాక్టరీ. ఒకవేళ సిమ్ కార్డ్ యొక్క బాడీ గురించి మాట్లాడుకుంటే దీన్ని ఒక ప్రత్యేకమైన మెటీరియల్ తో తయారు చేస్తారు. చూడ్డానికి ప్లాస్టిక్ గింజల్లాగా ఉన్నాయి కదా, వీటిని ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ అని అంటారు. మొదటగా ఈ గింజల పైన మాస్ట్రో బ్యాచ్ వేస్తారు. ఈ ప్లాస్టిక్ గింజలకి కలర్ వేసే ప్రాసెస్ నే మాస్ట్రో బ్యాచ్ అంటారు. తర్వాత ఇవి రంగురంగులుగా తయారవుతాయి. వీటికి కలర్ వేసిన తర్వాత వీటిని ఒక ప్రత్యేకమైన మిషన్ లోకి తీసుకువెళ్తారు. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న మిషన్ ఏదైతే ఉందో అదే మెల్టింగ్ మిషన్. దీంట్లో వేగానే ఆ ప్లాస్టిక్ గింజలు వేడెక్కుతాయి. ఆ మిషన్ లో వీటిని బాగా వేడి చేస్తారు. తర్వాత వేడి ఎంత పెరుగుతుంది అంటే ఆ ప్లాస్టిక్ గింజలు పూర్తిగా కరిగిపోతాయి. ఆ తర్వాత ఈ లిక్విడ్ ని ఇంకో మిషన్ ప్లాస్టిక్ షీట్స్ లాగా తయారు చేస్తుంది. ఈ మిషన్ కొన్ని క్షణాల్లోనే ప్లాస్టిక్ గింజల్ని ప్లాస్టిక్ షీట్స్ లాగా ఎలా మార్చిందో మీరే క్లియర్ గా చూడవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఒక మిషన్ ఉంటుంది. అది ప్లాస్టిక్ షీట్స్ ని కార్డ్స్ షేప్ లోకి కట్ చేస్తుంది. తర్వాత ఈ కార్డ్స్ మీద సిమ్ కంపెనీ యొక్క లోగో లేదా ఇన్ఫర్మేషన్ ని ప్రింట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సిమ్ బాడీ ఎలా తయారవుతుందో చూసారు. ఇప్పుడు అసలైన సిమ్ ఎలా తయారవుతుందో చూద్దాం పదండి. సిమ్ కార్డ్ ని తయారు చేయడానికి ముందు ప్రోగ్రామింగ్ చేస్తారు. ఈ ప్రోగ్రామింగ్ అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న మిషన్ లోనే సిమ్ కార్డ్ ప్రోగ్రామింగ్ జరుగుతుంది. ముందుగా ఈ మిషన్ సెట్టింగ్స్ ని సెట్ చేసి స్విచ్ వేస్తారు. ఆ తర్వాత ఈ ఫ్యాక్టరీలోకి వేరే ఫ్యాక్టరీలో ఆల్రెడీ తయారు చేయబడిన సిమ్ యొక్క గోల్డెన్ చిప్స్ ని తెప్పిస్తారు. అయితే ఈ చిప్స్ ని ఎలా తయారు చేస్తారు, ఇందులో ఏ పార్ట్స్ ఉంటాయి అనేది నేను మళ్ళీ అయితే చెప్తాను. తర్వాత ఈ గోల్డెన్ చిప్స్ అన్నిటిని ఒక కన్వేయర్ బెల్ట్ పైన పెడతారు. ఆ తర్వాత ఇక్కడ ఒక సిఎన్సి మిషన్ ఉంటుంది. ఆ తర్వాత ఈ మిషన్ ఈ గోల్డెన్ చిప్స్ ని ఆ ప్లాస్టిక్ కార్డ్స్ కి ఒక్కొక్కటిగా అటాచ్ చేస్తుంది. తర్వాత స్టెప్ లో సిమ్ కార్డులు మొబైల్ లో పెట్టడానికి మైక్రో స్లాట్, నానో స్లాట్ లాంటి చాలా రకాల స్లాట్స్ ఉంటాయి కదా, ఆ స్లాట్స్ ని బట్టి వేరు వేరు ఫ్రేమ్స్ ని ఇంకో మిషన్ కట్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ లో ఇంకో మిషన్ ఈ సిమ్స్ అన్నిటిని ప్యాకింగ్ చేసేస్తుంది. ఫ్రెండ్స్ సిమ్ కార్డ్ ఎలా తయారవుతుందో తెలుసుకున్నారు, కానీ అసలు ఈ సిమ్ కార్డ్ ఎలా పనిచేస్తుంది అనే ప్రశ్న మీ మనసులో కూడా వచ్చే ఉంటుంది. అసలు చాలా దూరంలో ఉన్న వ్యక్తికి కూడా మనం కాల్ చేసి మాట్లాడే విధంగా సిమ్ కార్డ్ లో ఏ మెటీరియల్ ఉంటుంది? ఫ్రెండ్స్ ప్రతి మొబైల్ ఫోన్ లో ఉన్న సిమ్ కార్డ్ వినియోగదారుడి గుర్తింపు కోసం ఉపయోగిస్తారు. ఈ సిమ్ కార్డ్ లోపల ఒక మైక్రో చిప్ ఉంటుంది. ఈ సిమ్ యొక్క ఇంటర్నల్ పార్ట్స్ చూసుకుంటే CPU, RAM, ROM, EPROM ఉంటుంది. ఇక సిమ్ యొక్క ఎక్స్టర్నల్ పార్ట్స్ చూసుకుంటే సిమ్ కార్డ్ లో చాలా పిన్స్ ఉంటాయి. అవి VCC, రీసెట్, క్లాక్, రిజర్వ్డ్, GND, VPP, డేటా, రిజర్వ్డ్ ఇలా 8 పిన్స్ ఉంటాయి. దీంతో పాటు సిమ్ కార్డ్ లో ఇంటర్నేషనల్ మొబైల్ సబ్స్క్రైబర్ ఐడెంటిటీ IMSI నంబర్ అండ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ కార్డ్ ఐడెంటిఫికేషన్ ICC ID కూడా ఉంటుంది. ఈ సిమ్ కార్డ్ ని మొబైల్ లో వేసినప్పుడు ఇవన్నీ యాక్టివేట్ అవుతుంది. ఇక మీరు సిమ్ ని తీసుకుని మీ మొబైల్ ఫోన్ లో వేసి ఆన్ చేశాక నెట్వర్క్ ప్రొవైడర్ కి సిమ్ నంబర్ తో పాటు ఒక ఆథెంటికేషన్ కీని పంపిస్తుంది. అప్పుడు నెట్వర్క్ కంపెనీ ఒక ర్యాండమ్ నంబర్ తో ఒక కీ దానికి సపోర్ట్ గా ఒక రెస్పాన్స్ నంబర్ ని జనరేట్ చేస్తుంది. తర్వాత ఆ ర్యాండమ్ నంబర్ ని మొబైల్ కి పంపిస్తుంది. అప్పుడు మీ సిమ్ కూడా ఆ ర్యాండమ్ నంబర్ ని యూజ్ చేసి ఒక రెస్పాన్స్ నంబర్ ని జనరేట్ చేస్తుంది. అప్పుడు రెండు రెస్పాన్స్ నంబర్స్ మ్యాచ్ అయినప్పుడు సిమ్ యాక్టివేట్ అవుతుంది. తర్వాత నెట్వర్క్ కంపెనీ వారు మీకు సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తారు. ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఇండియాలో చాలా రకాల సిమ్స్ ఉన్నాయి. జియో, ఎయిర్టెల్, VI, BSNL ఎక్సెట్రా. కానీ ఈ రోజు ఎక్కడ చూసినా ఎయిర్టెల్ లేదా జియోని మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ కంపెనీలు తమ సిమ్ కార్డ్స్ ని రకరకాలుగా తయారు చేసి మార్కెట్ లో లాంచ్ చేస్తున్నాయి. ఆ తర్వాత పెద్ద పెద్ద ఆఫర్స్ ఇచ్చి సబ్స్క్రైబర్స్ ని పెంచుకోవాలని చూస్తున్నాయి. ప్రతి కంపెనీకి వాటి ప్రత్యేక మొబైల్ టవర్స్ ఉంటాయి. వీటి సాయంతోనే సిమ్ కార్డ్స్ ఈజీగా నెట్వర్క్ కి కనెక్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు సిమ్ కార్డ్ కి ఉన్న ఇంకొక ఫీచర్ గురించి మాట్లాడుకుందాం. అదే సిమ్ కార్డ్ లాక్. ఈ ఫీచర్ ప్రతి సిమ్ కార్డ్ కి ఉంటుంది. దీని సాయంతో మీరు మీ సిమ్ కార్డ్ కి పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఈ పాస్వర్డ్ సెట్ చేసుకుంటే మీరు మీ సిమ్ ని ఇంకొక ఫోన్ కి మార్చినప్పుడు సిమ్ యాక్టివేట్ అవ్వాలంటే పాస్వర్డ్ అడుగుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి.